హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ భార్యాభర్తలుగా విడిపోయినా స్నేహితులుగా కలిసే ఉన్నారు. పిల్లలు అకీరానందన్, ఆద్యల భవిష్యత్ని దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రుల ప్రేమను పంచుతూనే ఉన్నారు. ఎలాంటి పండుగలు వచ్చినా పిల్లలు ఇద్దరూ పవన్ కళ్యాణ్ వద్దకు వస్తుంటారు. అక్కడ నుండి చిరంజీవి, రామ్ చరణ్తోనూ కలుస్తుంటారు. మెగా ఫ్యామిలీలో ఎలాంటి వేడుక చోటు చేసుకున్నా అక్కడ ఖచ్చితంగా అకీరా, ఆద్యలు కనిపిస్తుంటారు. పిల్లలకు సంబంధించిన అన్ని రకాల బాధ్యతల్ని పవన్ నెరవేరుస్తున్నారు. అయితే తాజాగా పవన్ సమర్పించిన అఫిడవిట్లో మాత్రం వీళ్ళిద్దరి ఇంటి పేర్లు మారాయి. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. అకీరా, ఆద్యాల ముందు కొణిదెల అని లేకపోవడంతో ఇంటి పేరు చర్చనీయాంశంగా మారింది. కొణిదెల స్థానంలో దేశాయ్ అని తాజాగా పవన్ సమర్పించిన అఫిడవిట్లో ఉంది. ఏపీ ఎన్నికల్లో భాగంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందించిన వివరాల్లో అకీరా దేశాయ్, ఆద్య దేశాయ్ అని పిల్లల పేర్లు ఉన్నాయి. ఇది చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. అకీరానందన్ కొణిదెల, ఆద్య కొణిదెల అని ఉండాలి కదా, తల్లి ఇంటి పేరును జోడించడం ఏంటని సందేహం వ్యక్తం చేస్తున్నారు. కానీ వాస్తవానికి భార్యాభర్తలుగా పిల్లల ఇంటి పేరు విషయంలో ఎలాంటి షరతులు లేవు. తండ్రి ఇంటి పేరైనా కొనసాగించవచ్చు, లేదా తల్లి ఇంటి పేరునైనా కొనసాగించవచ్చు. రేణు దేశాయ్ పిల్లల సర్నేమ్ విషయంలో దేశాయ్ అనే తొలి నుండి కొనసాగిస్తున్నారు. పవన్తో విడిపోయిన దగ్గర నుండి పిల్లలిద్దరూ తల్లి వద్దే పెరిగారు. ప్రస్తుతం ఆమె దగ్గరే ఉంటున్నారు. కాబట్టి తన తండ్రి ఇంటి పేరునే రేణు దేశాయ్ ఛాయిస్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అకీరా కొణిదెల వారసుడు అంటూ రేణు దేశాయ్ చాలా మీడియా ఇంటర్వ్యూస్లో రివీల్ చేశారు. ఇంటి పేర్లు వేరైనప్పటికీ ఆ ఇద్దరు కొణిదెల వారసులే అంటూ మరికొంతమంది అభిమానులు పోస్టులు పెడుతున్నారు. అలాగే పిల్లలిద్దరి పేరు మీద పవన్ ఎలాంటి ఆస్తులు కూడా పెట్టినట్లు అఫిడవిట్లో లేదు. 5 ఏళ్ల సంపాదన, అప్పులు, పార్టీకి వచ్చిన విరాళాలు తప్ప ఇంకేం కనిపించలేదు.